మహిళా సంఘాలకు తిరిగి చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యేలు. అలాగే పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలను ఆర్గనైజ్ చేస్తున్న వారికి జీతం ఇవ్వాలన్నారు. అభయహస్తం పథకాన్ని కొనసాగిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యేలు. 60 ఏళ్లు నిండిన వారిని డ్వాక్రా సంఘాల నుంచి తొలగిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అభయహస్తం పథకం కొనసాగుతుందన్నారు మంత్రి జూపల్లి. పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆర్గనైజర్లకు జీతాలిచ్చే అంశం మెప్మా పరిధిలో ఉందన్నారు. 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను గత 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా రెగ్యులర్గా పొదుపు సంఘాల్లో ఉంటూ లోన్ తీసుకుంటూ రెగ్యులర్గా కట్టుకుంటూ ఈరోజు 60 ఇయర్స్ దాటారని చెప్పి హైదరాబాద్ నగరంలో ఆ పొదుపు సంఘాల నుంచి 10 మంది ఉంటే ఈ 5 మందిని 60 సంవత్సరాలు దాటాయి, ఈ 5 మందిని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోండి అని చెప్పి ఈరోజు హైదరాబాద్లో ఆ రకంగా పెడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందని చెప్తున్నాను సార్. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అంశంలో అది మెప్మాకు సంబంధించినటువంటి అంశము. మీరు డిఫరెంట్ ఫామ్లో వస్తే డెఫినెట్గా అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డెఫినెట్ దానిపై రిప్లై చేయడం జరుగుతుంది అధ్యక్ష. అభయహస్తాన్ని కూడా ఎక్కడ కూడా ఫెయిల్ చేయలేదు. అభయహస్తం కంటిన్యూ అవుతా ఉంది. అభయహస్తానికి సంబంధించి కూడా వాట్ ఎవర్ ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తున్నా పేమెంట్ చేసి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు అభయహస్తం ద్వారా వస్తున్న 20 లక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి వారితో సంప్రదించి డెఫినెట్గా ఆ సిస్టమ్ను స్ట్రెంథెన్ చేసి ఇప్పుడు 25 లక్షల మందికి బెనిఫిట్ ఉండదు అధ్యక్ష. దాన్ని ఇంకా పెంచే పద్ధతిలో కొత్త స్కీమ్ ఆలోచనతో ఉన్నది.